నేను అరుణ. ఈరోజు నేను మీకు చూపించబోయే పప్పు ఒక యునీక్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనం పప్పు అంటే రొటీన్గా అయితే రకరకాల ఆకుకూరలు కలుపుతాం, లేదంటే సీజనింగ్ చేస్తాం, అంటే కొంచెం తాలింపు పెట్టి సర్వ్ చేసేస్తాం, అంతే కదా. అలా కాకుండా ఈరోజు నేను చూపించబోయే పప్పు ఏంటంటే దీనిలో కోకోనట్ వాడడం వల్ల మంచి క్రీమీగా ఉంటుంది, తర్వాత రిచ్గా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే దీనిలో లెమన్ వాడడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. పప్పు ఇలాగా క్రీమీగా రిఫ్రెషింగ్గా ఉండడం అనేది మనం ఎక్కడ చూడం కదా. సో ఇది ఒక కొత్త టేస్ట్ కొంత అనుకోవచ్చు. ఒకసారి చేసి చూస్తే మాత్రం ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సో ఎంత టేస్టీ అయిన పప్పుకి మళ్ళీ వేరేగా పెద్ద ప్రాసెస్ అది ఏమీ ఉండదు. మామూలుగా మనం రెగ్యులర్ పప్పు ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఎర్ర కందిపప్పు, ఇది ½ అన్ అవర్ పాటు నానబెట్టాను. 1 ఫుల్ లెమన్, తర్వాత సన్నగా గ్రేట్ చేసిన మ్యాంగో జింజర్, తర్వాత వెల్లుల్లి. మ్యాంగో జింజర్ కానీ లేకపోతే రెగ్యులర్ జింజర్ వాడచ్చు. టేస్ట్కి తగినంత కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కోకోనట్ మిల్క్ 1 కప్పు. అంటే మనం మసూర్ దాల్ 1 కప్పు తీసుకుంటే కోకోనట్ మిల్క్ 1 కప్పు తీసుకున్నాం, ఈక్వల్ అనమాట. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం పసుపు, తర్వాత రెడ్ చిల్లీస్ ఒక 2-3, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. దీనికి పల్లి నూనె వాడుతున్నాను. 1 టీ స్పూను పల్లి నూనె. నూనె వేడెక్కింది. ఫస్ట్ జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత మ్యాంగో జింజర్, తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలు, ఎర్రగా వేగవలసిన అవసరం అయితే లేదు. ఉల్లిపాయలు కొంచెం వేగాయి. కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినట్టుగా కారం, తర్వాత ఎండుమిర్చి వేసి బాగా కలిపి మన సోక్ చేసిన పప్పు ఉంది కదా అది వేసేయాలి. కొంచెం సాల్ట్, టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు. మీకు అన్నంలో కలుపుకునేలా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, అంటే 1/2 కప్ వేస్తే సరిపోతుంది. నాకు రోటీలకి కాంబినేషన్ కింద చేసుకుంటాను కాబట్టి నేను కొంచెం వాటర్ తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఇది విజిల్స్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది. తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇది మెదపాలి. చూడండి ఒకసారి, మెత్తగా ఉడికింది కదా. ఇది ఇలా మంచిగా మెదిపితే మనం కోకోనట్ మిల్క్ కలిపిన తర్వాత ఇంకొంచెం క్రీమీగా అవుతుంది. ఇప్పుడు కోకోనట్ మిల్క్ కలుపుతాను. మన టేస్ట్కి తగినంత లెమన్, కొంతమందికి పుల్లగా ఉంటే నచ్చుతుంది, వాటి ఫుల్ లెమన్ వేసుకోవచ్చు. నచ్చకపోతే ఒక ½ లెమన్ అయినా సరిపోతుంది. నేను ½ మీద కొంచెం ఎక్కువ వేస్తాను, అంటే ఆ జస్ట్ తెలియాలి కదా, లెమన్ ఆ ఫ్లేవర్, రిఫ్రెషింగ్ టేస్ట్. తర్వాత కొత్తిమీర. ఇది 1 నిమిషం పాటు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కోకోనట్ మిల్క్ వేసాం కదా, ఉత్తుని అడుగు పట్టేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం కలుపుతూ ఉండాలి. 1 నిమిషం స్టవ్ మీద అలాగా కుక్ అయితే సరిపోతుంది.
1 minute అయింది, మంచిగా ఉడికింది. టేస్టీ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు. కొన్నిసార్లు స్ప్లిట్ అవుతుంది మిల్క్. నేను ఈ పప్పుని రోటీతో ట్రై చేస్తాను ఇప్పుడు. దీన్ని వేడి వేడి అన్నంతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సూపర్ యమ్మీ పప్పు, చాలా బాగుంది. మనం పప్పు అంటే రొటీన్గా ప్లెయిన్గా బ్లాండ్గా ఉంటుంది అనుకుంటాం కదా, ఇది మాత్రం ఎలా అంటే కోకోనట్ ప్లస్ లెమన్ కాంబినేషన్ వల్ల మంచి జింగ్ వచ్చి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలాంటి డిఫరెంట్ దాల్ రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను, దర్లా దళాల్ దాల్ రెసిపీ అనమాట. అది ఒక్కసారి చెక్ చేయండి. నా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.